जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ఈ కుంభరాశి కలిగిన వారికి ఈ నూతన సంవత్సరమైనటువంటి 2024లో జనవరి నుండి డిసెంబర్ వరకు ఈ సంవత్సర కాలంలో ఈ రాశి కలిగిన వారి ఈ సంవత్సర ఫలితాలలో మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని పరిశీలన చేసి చూసినటువంటి వాటిలో ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఈ సంవత్సరంలో బలపడే యోగం ఉందా లేదా, కుటుంబ సమస్యలకి ఈ సంవత్సర కాలంలో విముక్తి పొందుతామా లేదా, సమాజంలోనూ కుటుంబంలోనూ గౌరవ మర్యాదలు ఏ విధంగా బలపడతాయి, అలాగే ఈ రాశి కలిగినటువంటి వారు స్త్రీ పురుషులందు మీలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు ఏ అంశాలలో తీసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నేను తెలియపరుస్తాను. ముందుగా ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు కలిగిన వారు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు కలిగిన వారు, అలాగే పూర్వభద్ర 1-2-3 పాదాలు కలిగినటువంటి ఈ నక్షత్ర జాతకులని మనం కుంభరాశి కలిగిన వారుగా గుర్తిస్తాము. ఈ కుంభరాశి కలిగినటువంటి వారిలో స్త్రీ పురుషుల యందు ఈ సంవత్సర కాలంలో గతించినటువంటి కాలంలో ఏదైతే గత కొంతకాలంగా కొన్ని మానసికమైనటువంటి బాధలు అంటే భార్యాభర్తల మధ్య అయినా, అన్నదమ్ముల మధ్య అయినా, బంధుమిత్రులతో కూడిన పరిస్థితులు, తర్వాత ఒక ఇంట్లో ఉంటున్నటువంటి రిలేషన్లో కూడా ఒకరికొకరికి పడకపోవటము, భర్త భార్యలని, కోడళ్ళని, తర్వాత అల్లుళ్ళని, పెద్దవాళ్ళు చుట్టుపక్కల కాడ కొన్ని విభేదాలు, ఇబ్బందులు, కోర్టు కేసులు, భూమికి సంబంధించిన పంచాయతీలు, తర్వాత ఒకరికి మధ్య కొన్ని అల్లర్లు, గొడవలతో కూడినటువంటి వివాదాలు, ఇంట్లో ఎవరొకరు ఎప్పుడు ఏదో ఒక సమస్య తెచ్చి పెట్టడం, వాటి వలన సతమతమయ్యేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ తరహా కుటుంబ సంబంధించిన సమస్యలు ఇంతకుముందు మీకు తీరక ఆ సమస్యలతో మీరు బాధపడుతూ వాటి నుంచి ఏ విధంగా బయటపడాలో మీకు అర్థం కాకపోతే మీరు ఈ 2024 సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి, జరిగినంత కాలం సమస్య అలాగే ఉంది కాబట్టి ఈ సంవత్సరం కూడా అలా ఉంటుంది అనుకోకుండా ఈ సంవత్సరంలో మీకు అనుకూలతమైనటువంటి యోగంలో మీరు చేసేటటువంటి ప్రతి పని మీకు తప్పకుండా అనుకూలిస్తుంది. కనుక ఈ సంవత్సర కాలాన్ని మీరు వ్యర్థం చేయకుండా ఈ టైంలో మీరు కుటుంబ సమస్యలైన భార్యాభర్తల మధ్య కావచ్చు, మీ వ్యక్తిగత సమస్యలే కానీ బయటికి చెప్పుకోలేకుండా మీలో మీరు బాధపడే సమస్యలు ఏమున్నా వాటిని పూర్తిగా నివారణ చేయడానికి, ఆ సమస్యల నుంచి బయటపడటానికి మీరు చేసే ప్రయత్నాలు ప్రతిదీ కూడా మీకు మంచి మంచి సత్ఫలితాలను అందించడం, మంచి ఫలితాలను ఇవ్వటం కూడా తప్పకుండా జరుగుతాయి. అలాగే ఆర్థిక పరమైన పరిస్థితులు గతంలో ఏదైనా రుణబాధలు, ఇబ్బందులు, సమస్యలు పడుతూ ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియక కొంతమంది బంధుమిత్రులు కూడా తీసుకున్న రుణాలు కట్టలేని పరిస్థితి, అధిగమించిన వడ్డీలు చేసి కుటుంబ పరిస్థితుల్లో కొన్ని అనుకోని పరిణామాల వల్ల ఏర్పడిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల వల్ల సతమతం అవుతూ అనుకోని పరిస్థితుల్లో రుణాలు, వడ్డీలు, అప్పులు, సొప్పులు చేయాల్సినటువంటి పని, వ్యాపారాలు కలిసిరాగా చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో ఆ ఆర్థిక పరిస్థితి మీకు సతికిల పడిపోవటం, అది సతికిల పడిపోవటం వల్ల కుటుంబంలో మీరు పలసనవటం, దానివల్ల బంధుమిత్రులు కూడా హేళనగా కనబడటము, మన దగ్గర సరిగ్గా ఆర్థిక పరిస్థితి బలంగా లేకపోవటం వలన ఎవరైతే చిన్న చూపు చూసి మనల్ని అవహేళన చూస్తూ కాస్త కొంతవరకు మనల్ని వేరే రకంగా మనల్ని అవమానిస్తున్నటువంటి వ్యక్తుల మధ్య ఏదైతే ఉందో అలా మీరు సమాజంలో కానీ కుటుంబంలో కానీ ఆ గౌరవ మర్యాదలు సంపాదించుకునేదానికి ఈ సంవత్సరం మీకు అవకాశం ఉంది అంటే ఆర్థిక పరంగా కూడా మీకు బాగుంటుందని అర్థం. ఆర్థిక పరంగా బాగుండటం వలనే మీరు సంపాదించుకునేటువంటి రూపాయిని మీ రుణాలు చెల్లించుకునే పరిస్థితికి కానీ, అంటే ఒక మనిషి స్థితిగతి ప్రభావం బాగున్నప్పుడు 10 ఏళ్ల కష్టం కూడా 1 ఏడులోనే తీరుతుందంట. అలాగే అది పరిస్థితులు బాగోలేని టైంలో నువ్వు 10 ఏళ్ళు కష్టపడినా 100 ఏళ్ళు కష్టపడినా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలము ఎంత మాత్రం కూడా ఉండదు. అలాగే ఈ సంవత్సర కాలంలో మీకు అనుకూలిస్తుంది కనుక
మీరు కష్టపడేటటువంటి ప్రయత్నం, మీ రుణ బాధల నుంచి బయటపడే ప్రయత్నాలు ఈ సమయకాలంలో మీకు అనుకూలిస్తాయి. అలాగే మీ సమస్యల నుంచి సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడటము, మిమ్మల్ని చూసి కుటుంబీకులు కూడా మిమ్మల్ని చాలా వరకు అప్రిషియేట్ చేయటము, మీకు కొంత ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు ఏర్పడి ఇంట్లో వారు మీకు మంచిగా రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఈ సమయకాలంలో మీకు జరుగుతుంది. వాటిని మీరు సమయాలు వ్యర్థం చేసుకొని టయాన్ని పోస్ట్ పోన్ చేసుకొని చేయాల్సిన పనిని సరైన సమయంలో చేయకుండా వృధా చేసేటటువంటి పనులు మాత్రం ఈ సమయకాలంలో చేయొద్దు. ఇక ఈ సంవత్సరంలో మీరు ముఖ్యంగా రావాల్సినటువంటి మార్పులు ఏమిటంటే, సహజంగా ఈ కుంభరాశి కలిగిన వారికి మనసులో మాట దాగదు. ఏదున్నా ఉన్న విషయాన్ని బయటకు చెప్పుకోవటము, చేయబోయే పనిని కూడా ముందే చెప్పుకోవటం, ఖర్చు కూడా అధికంగా అయ్యేటటువంటి పరిస్థితులు జరుగుతుంటాయి. ఏది వీరి జాతకరిచ్చే. కానీ వీరు ఆ 3 విషయాల్లో మీరు చేయబోయేది ముందుగా చెప్పకూడదు. అంటే ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అది అయ్యేంతవరకు తెలియపరచొద్దు. మనసులో మాటను దాచుకోవాలి. ఖర్చులో చాలా జాగ్రత్తగా ఉండటం ఈ సంవత్సర కాలం మీరు చేసుకోవాల్సిన పని. అలాగే ఒక ఎవిడెన్స్ లేకుండా, ఒక హామీ షూరిటీ లేకుండా ఎవరికి 10 రూపాయలు ఇవ్వకూడదు. మొదట జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల్లో కూడా దేని మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. భూముల మీదే కానీ మనుషులు నమ్మి ఇవ్వటం కానీ చేయకూడదు. అలాగే వాహనాల విషయంలో కానీ కొనుగోలు చేయటం కానీ, అలాగే అధిగమించి మన దగ్గర రూపాయి ఉంటే ఇంకో 30 అప్పు చేసి భూమి కొన్నా, ఇల్లు కొన్నా, వాహనం కొన్నా, ఇదంతా ఏది కూడా రుణాలు అధికంగా చేయటం వల్ల చాలా సమస్యలు పడే పరిస్థితిగా ఉంది. అది గుర్తుంచుకోవాల్సిన అంశం. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలు పరులతో కానీ బయట వాళ్ళతో కానీ పంచుకోకుండా చాలా జాగ్రత్తగా మనసులో ఉండాలి. డీసెన్స్గా ఉండాలి. కోపతాపాలకు తావునివ్వద్దు. ఈగోలకు వెళ్ళొద్దు. ముఖపరిచయం లేని వ్యక్తులతో గొడవలు పెట్టుకునే పరిస్థితులు చేసుకోవద్దు. ఇది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన పని. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రము మీ వ్యక్తిగత సమస్యలు, ఇంకా మీ పర్సనల్ సమస్యలు ఏదైనా తెలుసుకొని ఈ సంవత్సర కాలంలో ఇంకేదన్నా మీ జాతకానికి సంబంధించిన అంశాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు కింద కనబడుతున్న మా నెంబర్లు కాంటాక్ట్ చేయండి. మీ సమస్యలకు తగు పరిష్కారము, పూర్తిగా శాశ్వత పరిష్కారం చూపబడుతుంది. ఇంకా మేము చెప్పే ఎన్నో వీడియోలు, ఎన్నో అంశాలని, ఎన్నో విచిత్రమైనటువంటి విషయాలు కానీ అమూల్యమైన విషయాలుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.